బోనం చేతిలో, భక్తి హృదయంలో. అరే అమ్మలగన్నా అమ్మరన్నా పచ్చి పసుపు బొమ్మరన్నా యాప చెట్టు కొమ్మరన్నా ధూపమెసే దుమ్మురన్నా. అవి మన అమ్మవారి తెలంగాణ బోనాలు. బోనాలు మెయిన్ గా హైదరాబాద్ లోని లాల్ దర్వాజా మహాంకాళి టెంపుల్, సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహాంకాళి టెంపుల్ జంట నగరాల్లో చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం నుంచే మొదలవుతాయి. అయితే ఎర్లీ 1800s లో మన జంట నగరాల్లో ప్లేగ్ వ్యాధి విపరీతంగా వ్యాపిస్తుంది. ఎంతో మంది లక్షల ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లో వర్క్ చేస్తున్న మన సోల్జర్ ఇది తెలుసుకుని అక్కడ ఉజ్జయిని టెంపుల్లో బోనాన్ని సమర్పిస్తా అని మొక్కుకున్నాడు. ఇంకా ప్లేగ్ వ్యాధి తగ్గుతూ వచ్చింది. దీంతో సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహాంకాళి టెంపుల్ ని నిర్మించి ప్రతి సంవత్సరం బోనాన్ని ఆ అమ్మవారికి ఘనంగా సమర్పిస్తారు. మరోసారి ఎర్లీ 1900s లో మూసీ నది ఉప్పొంగి ఎంతో మంది జనాల ప్రాణాలను తీసుకుంది. అప్పుడు కూడా అక్కడ మహాంకాళి టెంపుల్లో బోనాలు సమర్పిస్తామని మొక్కుకున్నారు. ఇక ప్రతి సంవత్సరం లాల్ దర్వాజాలో కూడా ఎంతో ఘనంగా బోనాలు జరుపుతారు. ఇంకో నమ్మకం ఏంటంటే ఆషాఢ మాసం అంటే వెదర్ లో మార్పులు వస్తాయి. దీనివల్ల ఎన్నో రోగాలు వచ్చే అవకాశాలున్నాయి. కనుక ఈ బోనాలు ముఖ్యంగా పసుపు, వేపాకుతో జరపడం వల్ల వాటి యాంటీబయాటిక్ నేచర్తో ఎలాంటి రోగాలు రావు అనే నమ్మకం. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ మొత్తం బోనాలు స్వయాన అమ్మవారి తమ్ముడైన పోతరాజే దగ్గరుండి మొదటి నుండి చివరి వరకు నడిపిస్తాడు. బోనాలు మన భక్తికి ప్రతిరూపం. సంప్రదాయాల్ని నిలుపుకుందాం, ప్రతి పండుగని భక్తితో జరుపుకుందాం.